విజయదశమి ఉత్సవాల్లో దశమి ఉత్కృష్టమైన రోజని శ్రీ రాజరాజేశ్వరి ఆలయ ప్రధాన అర్చకులు అన్నారు. శరన్నవరాత్రి ఉత్సవాలు ఈ సంవత్సరం అమ్మవారు 10 రోజులు దీక్ష తీసుకున్నారని అర్చకులు తెలిపారు. సంవత్సరంలో అప్పుడప్పుడు తిథి ద్వయాలు వస్తుంటాయని, అందువల్ల విజయదశమి 11వ రోజు జరుపుకుంటున్నామన్నారు. ఈ రోజు మహిషాసుర మర్దిని అనంతరం అమ్మవారు రాజరాజేశ్వరి అవతారంలో భక్తులకు దర్శనమిస్తున్నారని తెలిపారు. ఈ విశేషమైన పర్వదినం కావున ఈ రోజు అమ్మవారిని దర్శనం చేసుకుని ఆలయంలో ఉన్న జమ్మి చెట్టుకి ప్రదక్షిణం చేసుకోవాలని తెలిపారు. ఈ రోజు సింహవారంపై అమ్మవారి గ్రామోత్సవం అత్యంత వైభవంగా జరుగుతుందని అన్నారు. భక్తులందరూ అమ్మవారిని దర్శించి తీర్థ ప్రసాదాలు స్వీకరించాలని కోరారు. శ్రీమాత్రే నమః. శ్రీ రాజరాజేశ్వరి దేవి నమః. ఈరోజు దేవీ శరన్నవరాత్రి బ్రహ్మోత్సవాలలో భాగంగా అమ్మవారికి ఈరోజు 11వ రోజు. 11 రోజులు ఎందుకు రావడం కారణము అంటే, సంవత్సరంలో అప్పుడప్పుడు ఏదో ఒక సంవత్సరంలో ఒక పర్యాయం తిథి ద్వయాలు వస్తూ ఉంటాయి. ఆ తిథి ద్వయం వల్ల ఈ సంవత్సరం అమ్మవారికి దేవీ నవరాత్రులు 11 రోజులు రావడం జరిగింది. అంటే దేవీ నవరాత్రి అమ్మవారి దీక్ష ఈ సంవత్సరం 10 రోజులు తీసుకోవడం జరిగింది. ఈ దేవీ శరన్నవరాత్రి బ్రహ్మోత్సవాలు 10 రోజులు పూర్తి చేసుకొని ఈరోజు మహిషాసుర మర్దిని అనంతరం అమ్మవారు విజయం సాధించిన రోజు కావున ఈరోజు విజయదశమి పండుగ చేసుకుంటున్నారు అందరూ కూడా. ఈరోజు చాలా విశేషమైన రోజు. ఈరోజు అందరూ కూడా అమ్మవారిని దర్శనం చేసుకొని అమ్మవారి ఆలయంలో ఉన్న జమ్మి చెట్టుకి ప్రదక్షిణం చేసి అమ్మవారి దగ్గర కూర్చొని ఒక 11 సార్లు శ్రీమాత్రే నమః అనే విశేషమైన లలితా సహస్రనామంలోని తొలి నామాన్ని జపం చేసి అమ్మవారి యొక్క తీర్థ ప్రసాదాలు తీసుకొని, అలాగే సాయంత్రం 7:30 అమ్మవారి కుంభహారతులు జరుగుతాయి. రాత్రి 9 గంటలకు ఈరోజు సింహవాహనం పైన అమ్మవారి గ్రామోత్సవం అత్యంత వైభవంగా జరుగుతుంది. కావున ఈ యొక్క మహా విశేషమైన పర్వదినం రోజు అమ్మవారిని దర్శించుకోవడం, అమ్మవారి గ్రామోత్సవాల్లో అమ్మవారిని దర్శించుకోవడం, సెమీ చెట్టుకి ప్రదక్షిణాలు చేయడం, అమ్మవారి మూలమంత్రాలను జపించడం, ఇవన్నీ ఎంతో విశేషమైన కార్యక్రమాలు కాబట్టి భక్తులందరూ కూడా అమ్మవారిని దర్శించి తీర్థ ప్రసాదాలు స్వీకరించవచ్చు. శ్రీదేవి శరన్నవరాత్రి మహోత్సవ ఆహ్వానము సెప్టెంబర్ 22వ తేదీ నుండి అక్టోబర్ 3వ తేదీ వరకు శ్రీ కన్యకా పరమేశ్వరి దేవస్థానము, స్టోన్ హౌస్ పేట, నెల్లూరు.
సెప్టెంబర్ 22వ తేదీ శ్రీ కాత్యాయని అలంకారము, 23వ తేదీ శ్రీ భవానీ అలంకారము, 24వ తేదీ శ్రీ బాలత్రిపుర సుందరి అలంకారము, 25వ తేదీ శ్రీ అన్నపూర్ణ అలంకారము, 26వ తేదీ శ్రీ రాజరాజేశ్వరి అలంకారము, 27వ తేదీ శ్రీ గాయత్రి అలంకారము, 28వ తేదీ శ్రీ ధనలక్ష్మి అలంకారము, 29వ తేదీ శ్రీ సరస్వతి అలంకారము, 30వ తేదీ శ్రీ దుర్గాదేవి అలంకారము. అక్టోబర్ 1వ తేదీ మహానవమి, ఉదయం 9 గంటలకు కన్య పూజ. అక్టోబర్ 2వ తేదీ విజయదశమి సెమి పూజ, సాయంత్రం 7 గంటలకు నగరోత్సవము. అక్టోబర్ 3వ తేదీ వసంతోత్సవము, సాయంత్రం 6 గంటలకు దర్బారు అలంకారము. ప్రతిరోజు సాయంత్రం సాంస్కృతిక కార్యక్రమాలు కలవు. ఈ ఉత్సవములలో భక్తులందరూ పాల్గొని అమ్మవారిని దర్శించి తీర్థ ప్రసాదములు స్వీకరించవలసిందిగా కోరుచున్నాము. ఇట్లు శ్రీ వాసవి కన్నికా పరమేశ్వరి దేవస్థానం ఆలయ ధర్మకర్తల మండలి, నెల్లూరు.